హిందూ పురాణాల్లో శివుణ్ణి లయకారకుడిగా చెప్పుకుంటాం. ఆయన చెడును నాశనం చేసేవాడు కాబట్టి మహాదేవ అని కూడా పిలుస్తారు. అలాంటి మహాదేవుడికే సవాలు విసిరినటువంటి జలంధరుణ్ణి పరమశివుడు ఎందుకు చంపాలి అనుకున్నాడు? అసలు ఇంతకీ శివుడికి జలంధరుడికి మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటి? జలంధరుణ్ణి శివుడి యొక్క చెడ్డ కుమారుడిగా ఎందుకు చెప్తారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా జలంధరుడి యొక్క మూలం. జలంధరుడి జననం గురించి చెప్పుకునే ముందు అసలు ఆయన పుట్టుక దారితీసినటువంటి యుద్ధం గురించి మనం మాట్లాడుకోవాలి. ముందుగా శివుడు మరియు ఇంద్రుడి మధ్య యుద్ధం. శివపురాణంలో ఒకసారి ఇంద్రుడు మరియు బృహస్పతి శివుడి దర్శనం కోసం కైలాస పర్వతానికి వెళ్తారు. వీళ్ళిద్దరిని పరీక్షించాలి అనుకుని శివుడు ఒక యోగి రూపంలో దారికి అడ్డంగా నిలబడతాడు. ఆ యోగిని చూసిన ఇంద్రుడు అహంకార గర్వంతో, నేనెవరో తెలుసా, అడ్డు తప్పుకో, లేకపోతే నా పిడుగుపాటుతో నిన్ను ముక్కలు ముక్కలుగా చేస్తాను అని బెదిరిస్తాడు. వెంటనే అతని కళ్ళు ఎర్రగా మారతాయి. ఆయన అరుపు విని 4 దిక్కులు వణికిపోతాయి. తన 3వ కన్ను తెరుస్తాడు. గురువు అయినటువంటి బృహస్పతి వెంటనే ఆ యోగి సాక్షాత్తు పరమశివుడు అని గ్రహిస్తాడు. ఆ విషయాన్ని దేవేంద్రుడితో చెప్తాడు. తన తప్పుని గ్రహించినటువంటి ఇంద్రుడు వెంటనే శివుడి పాదాల మీద పడి క్షమించమని కోరుకుంటాడు. ఇంద్రుడి ప్రాణాలను విడిచిపెట్టడానికి శివుడు తన 3వ కంటి నుండి వచ్చినటువంటి నిప్పును సముద్రంలోకి మళ్లిస్తాడు. అది కాస్త ఆ నీటితో కలిసి ఒక బాలుడి రూపాన్ని సంతరించుకుంటుంది. నెక్స్ట్, జలంధర జననం. శివుడి 3వ కన్ను నుండి వచ్చినటువంటి జ్వాలల నుండి జలంధరుడు జన్మిస్తాడు. మంటలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే ఆ శిశువుని శక్తివంతమైన రాక్షసుడిగా మార్చేస్తాయి. జలంధర ఒక భయంకరమైన యోధుడిగా పెరుగుతాడు. ఇంకా అపారమైనటువంటి శక్తుల్ని కలిగి ఉంటాడు. అది అతన్ని దాదాపు అజేయంగా మార్చేస్తుంది. అతను సముద్రం మీద పట్టు సాధిస్తాడు. తన సొంత రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. దాన్ని తన ఉక్కు పిడికిలతో పాలిస్తాడు. కథలో తర్వాత బ్రహ్మదేవుడి రాక. శివుడి కోపం నుంచి పుట్టినటువంటి బాలుడు చాలా పెద్దగా ఏడవడం మొదలు పెడతాడు. దానివల్ల 4 దిక్కులు వణికిపోతాయి. దేవతలు, రాక్షసులు అందరూ కూడా భయపడిపోతారు. ఇలా భయపడిన ఇంద్రుడు ఇతర దేవతలతో కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబట్టుకుంటాడు. వెంటనే బ్రహ్మదేవుడు తన లోకం నుండి దిగొస్తాడు. ఆ బాలుడు ఎక్కడి నుండి వచ్చాడో తనకు తెలియదు అని సముద్రుడు బ్రహ్మకు చెప్తాడు. ఆ బాలుడి యొక్క బలం చూసినటువంటి బ్రహ్మ ఇతను అసురుల చక్రవర్తి అవుతాడని, అతన్ని శివుడు మాత్రమే చంపగలడు అని చెప్తాడు. అంతేకాదు అతడి మరణానంతరం తిరిగి శివుడి యొక్క 3వ కంటికి చేరుకుంటాడు అని కూడా అంటాడు. ఇక బ్రహ్మ ఆ బాలుడు జలం నుండి బయటికి వచ్చాడు కాబట్టి జలంధర అనే పేరు పెడతాడు. ఇక్కడ జలంధర అంటే నీరు తెచ్చేవాడు అనే అర్థం వస్తుంది. తర్వాత జలంధర యొక్క శక్తులు. జలంధరుడి శక్తికి అనేక కారణాలున్నాయి. వాటిలో ఒక్కో శక్తి గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా జలంధర యొక్క ప్రారంభ జీవితం. జలంధర బాల్యం ఎన్నో అద్భుతాలతో నిండిపోయింది. అతను గాలి ద్వారా పైకెళ్లేవాడు, సముద్రం మీదుగా ఎగిరేవాడు, సింహాల్ని తన పెంపుడు జంతువులుగా పెట్టుకునేవాడు. అతిపెద్ద పక్షులు మరియు చేపలు అతనికి లోబడి ఉండేవి. పెరిగి పెద్దయ్యే కొద్దీ జలంధరుడు అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారాడు. అసురుల గురువైన శుక్రాచార్యుడి వద్ద విద్యని అభ్యసించాడు. ఆయన ఆశీర్వాదంతోనే అసురుల చక్రవర్తిగా మారాడు. తర్వాత జలంధర వివాహం. జలంధర అత్యంత శక్తివంతమైన అసురుల్లో ఒకరిగా పరిగణించబడ్డాడు. కొంతకాలానికి కాలనేమి అనే రాక్షసుడి కుమార్తె అయినటువంటి వృందని వివాహం చేసుకున్నాడు. వృంద గొప్ప విష్ణు భక్తురాలు. తన పవిత్రతను కాపాడుకున్నంతకాలం దేవుడు లేదా రాక్షసుడు ఎవరూ కూడా తన భర్తకు హాని చేయకుండా ఆమె బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొందుతుంది. తర్వాత జలంధరుడు న్యాయంగా పరిపాలించేవాడు. అతని భార్య వృంద అతడికి అన్ని విషయాల్లోనూ సహకరించేది. జలంధర యొక్క శక్తి మరియు అజేయత వృంద యొక్క పవిత్రత మరియు ఆమెకు తన భర్త పట్ల ఉన్నటువంటి భక్తి నుండి వచ్చింది. జలంధర తన జీవితంలో చాలా తప్పులు చేశాడు. కానీ భార్య వృంద యొక్క ధర్మబద్ధమైన జీవనం కారణంగా అవన్నీ తొలగిపోయాయి. తర్వాత జలంధర శక్తివంతమైన యోధుడు. వృందను వివాహం చేసుకున్న తర్వాత జలంధరుడి బలం పెరిగిపోతుంది. ఈ విషయం అసురుల గురువు శుక్రాచార్య దృష్టికి వస్తుంది. జలంధరకు అసుర సింహాసనాన్ని ప్రసాదించాలి అని ఆయన నిర్ణయించుకుంటాడు. అసురులు కూడా ఇష్టపూర్వకంగా జలంధర పక్షాన్ని వహిస్తారు. తర్వాత కొద్ది కాలంలోనే జలంధర భూమండలాన్ని జయిస్తాడు. శక్తివంతమైన జలంధర సామ్రాజ్యం భూమి మీద ఉన్న ప్రతి రాజును పడగొట్టగలుగుతుంది. జలంధర త్వరలో ఇంద్రుడి స్వర్గరాజ్యాన్ని కూడా చూడగలుగుతాడు. ఇంద్రుడు మరియు మిగిలిన దేవతలతో సహా ఆకాశ దేవతలకు జలంధరుడి ప్లాన్ ఏంటో తెలియదు. జలంధర దేవతల మీద ఆకస్మిక దాడిని ప్రారంభిస్తాడు.
నిస్సహాయుడైనటువంటి దేవేంద్రుడికి వెనుదిరగడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోతారు దేవతలందరూ. ఇంద్రుడి అత్యంత శక్తివంతమైన ఆయుధం వజ్రాయుధం. ఈ ఆయుధం కూడా జలంధర మీద పనిచేయదు. దీంతో దేవతలందరూ కలిసి బ్రహ్మకి మొరబెట్టుకుంటారు. సర్వోన్నతుడైనటువంటి బ్రహ్మదేవుడు దేవతలతో ఇలా అంటాడు, జలంధర శివుడి కోపం నుండి జన్మించాడు కాబట్టి అతన్ని శివుడు మాత్రమే ఓడించగలడు అని. ఇంద్రుడు వెళ్ళి శివుణ్ణి అడిగితే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అనుకుంటాడు. వెంటనే వెళ్ళి శివుణ్ణి ప్రాధేయపడతాడు. అప్పుడు శివుడు దేవతల కోరిక నెరవేర్చడం కోసం జలంధరను కలుసుకుంటాడు. అయితే జలంధరుడు చాలా అహంకారంతో శివుణ్ణి ధిక్కరించే ప్రయత్నం చేస్తాడు. శివుడు తన కోపాన్ని అణచుకుని జలంధరతో తర్కించే ప్రయత్నం చేస్తాడు, కానీ అందులో విఫలమవుతాడు. అయితే అహంకారి జలంధరుడు శివుని శాంతి ఒప్పందాన్ని తిరస్కరిస్తాడు. ఇలా జలంధరను ఎదుర్కొన్న తరువాత శివుడు కైలాసానికి తిరిగి వచ్చి దేవతలకు పరిస్థితిని వివరిస్తాడు. చివరగా శివుడు ఇలా అంటాడు, మనం జలంధరను నాశనం చేయాలి అంటే యుద్ధం ఒక్కటే శరణ్యం అని చెప్తాడు. తరువాత జలంధర శక్తిని తెలియజేసిన శుక్రాచార్యుడు. ఒకరోజు జలంధరుడి రాజ్యానికి రాక్షస గురువైన శుక్రాచార్యుడు వస్తాడు. ఇలా వచ్చిన ఆచార్యుణ్ణి సగౌరవంగా ఆహ్వానించి విశేషాలేంటి అని అడుగుతాడు జలంధరుడు. పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదిస్తారు. దానిలో నుండి హాలాహలం పుడుతుంది, దాన్ని దేవతలు తీసుకుంటారు. ఐరావతం పుడుతుంది, దాన్ని కూడా దేవతలే తీసుకుంటారు. కామధేనువు కల్పవృక్షము పుట్టినాయి, వాటిని కూడా దేవతలే తీసుకుంటారు. చివరకు అమృతం వస్తే దాన్ని కూడా దేవతలే ఆరగిస్తారు. అమృతం తాగిన రాహుని చంపేస్తారు. అలా ఆనాడు జరిగింది. హిరణ్యకశ్యప, హిరణ్యాక్షుల్ని ఇంకెందరో దానవ శ్రేష్ఠుల్ని సంహరిస్తారు. పోనీ ఇప్పుడు చూడు, వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించున్నాడు. కైలాసంలో ఈశ్వరుడున్నాడు, దేవేంద్రుడు స్వర్గాన్ని పాలిస్తున్నాడు. ఈ రకంగా దేవతలు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ మనల్ని అడవిలోకి నెట్టేశారు. బలపరాక్రమాలు ఉన్నటువంటి దానవేంద్రుడవు నువ్వు రాజుగా ఉండగా కూడా ఈ అన్యాయం ఇలా కొనసాగవలసిందేనా అని శుక్రాచార్యుడు అంటాడు. అది విన్న జలంధరుడికి రక్తం వేడెక్కుతుంది. వెంటనే మస్మరుడు అనే రాక్షసుణ్ణి పిలిచి ఇంద్రుడి దగ్గరకు దూతగా వెళ్ళి రమ్మంటాడు. దేవేంద్ర, ఇంతకాలం నువ్వు స్వర్గ సుఖాల్ని అనుభవించావు, ఇక స్వర్గాధిపత్యం దానవేంద్రుడైనటువంటి జలంధరుడికి ఇవ్వు, లేకపోతే యుద్ధం తప్పదు అంటాడు మస్మరుడు. ఇంద్రుడు పగలబడి నవ్వుతూ, ఇంతకు ముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదు, వాళ్ళందరినీ విష్ణుమూర్తి సంహరించలేదా, ఇప్పుడు అలాగే జరుగుతుంది. జలంధరుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమను అంటాడు. తరువాత దేవర్షి నారద ఉపాయం. దేవతల పక్షాన యుద్ధం చేసేవారు లేక ఏం చెయ్యాలో అర్థం కాలేదు దేవతలకు. ఇంతలో నారద మహర్షి వారి దగ్గరకు వస్తాడు. మహర్షితో తమ బాధల్ని మొరపెట్టుకుంటారు. ఎంతైనా జలంధరుడు గొప్ప భక్తుడు, వేదాంగ విదుడు, బ్రహ్మవరప్రసాది. ఈ కారణం చేత అతన్ని యుద్ధంలో గెలవడం అనేది చాలా కష్టం. పైగా అతడి భార్య వృంద కూడా గొప్ప విష్ణు భక్తురాలు. ఈ కారణంగానే అతన్ని ఏం చేయలేం. కాబట్టి మీరంతా కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధించండి, నాకు చేతనైంది నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరతాడు నారదుడు. అలా లోక సంచారం చేస్తూ నారదుడు జలంధరుడి ఆస్థానానికి వస్తాడు. నారద మహర్షిని ఉచిత రీతిని సత్కరించి లోకాల్లో జరిగేటువంటి విశేషాలేంటి అని అడుగుతాడు జలంధరుడు. దానికి నారదుడు, రాజా, నీ పాలనలో దేశం సుభిక్షంగా ఉంది, సకాలంలో ఎండలున్నాయి, వానలు పడుతున్నాయి, నువ్వు దేవతల్ని జయించావు, స్వర్గాన్ని ఆక్రమించావు, వైకుంఠము కైలాసము కూడా కైవసం చేసుకున్నావు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది, కానీ ఒక చిన్న లోపం కనిపిస్తోంది అంటాడు. అంతవరకు తనని గురించి పొగడ్తలు ఆనందంగా విన్నటువంటి జలంధరుడు ఆ లోపం ఏంటో తెలుసుకోవాలి అనే ఆతృతతో, మునీంద్ర, ఏమిటా లోపం అని అడుగుతాడు. సరిగ్గా అప్పుడు నారదుడు, లోకోత్తర సౌందర్య రాశి నీ దగ్గర లేకుండా వేరే వాళ్ళ వద్ద ఉంది అంటాడు. ఆ మాటలు వినగానే ఆ స్త్రీ మీద వ్యామోహం ఒక పక్క, ఆమెను స్వాధీనపరుచుకోవాలి అనేటువంటి అవమానం ఇంకో పక్క పీడిస్తాయి. ఇక ఉండబట్టలేక ఆ సౌందర్య రాశి ఎవరు, ఎక్కడుంది అని నారదుని అడుగుతాడు జలంధరుడు. దానవేంద్ర, ఆమె ప్రస్తుతం పరమేశ్వరుడి భార్యలా ఉంది, అయినా సరే పరమేశ్వరుణ్ణి జయించి ఆమెను వశం చేసుకోవడం కష్టమైన పని, నువ్వు వదిలేసేయి అంటూ జలంధరుణ్ణి రెచ్చగొడతాడు నారదుడు. తర్వాత జలంధర మరియు శివుడి మధ్య యుద్ధం.
నారదుడి మాటలు రాక్షసేంద్రుడి మీద బాగా పనిచేస్తాయి. వెంటనే పరమేశ్వరుడితో యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటుంది, మరో పక్క తాను శంకరుడి వేషం ధరించి కొంతమంది రాక్షసుల చేత మాయ గణపతి వేషం వేయించి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి శంకరుడు వచ్చాడు అని గణపతితో వర్తమానాన్ని పంపిస్తాడు. యుద్ధం జరుగుతూ ఉండగా శంకరుడు ఎలా వస్తాడు అని అనుమానం వచ్చినటువంటి పార్వతీదేవికి రాక్షసుల నిజస్వరూపం తెలుస్తుంది. దాంతో వారు పారిపోతారు. అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తికి వర్తమానాన్ని పంపించి జలంధరుడి భార్య వృంద మహాపతివ్రత, ఆమె పాతివ్రత్యాన్ని గనక పాడు చేయకపోతే జలంధరుడు మరణించడు, కాబట్టి ఆ పని చూడమని చెప్తుంది. తరువాత వృంద శాపం. జలంధర చేసినట్టే తనని కూడా వృందని మోసగించమని పార్వతీదేవి విష్ణువును ఆజ్ఞాపిస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపంలో వృంద యొక్క రాజభవనానికి వెళ్తాడు. వృంద అతన్ని చూసి తన భర్తేమో అనుకుని ఆలింగనం చేసుకుంటుంది. తరువాత అతను తన భర్త రూపంలో వచ్చినటువంటి విష్ణువు అని గ్రహించి బాధపడుతుంది. ఈ సంఘటన ఆమె పవిత్రతను విచ్ఛిన్నం చేస్తుంది. అంతేకాదు ఏదో ఒక రోజు తన సొంత భార్యను కూడా ఎవరైనా ఇలానే మోసం చేస్తారు అని విష్ణువుని శపిస్తుంది. పవిత్రతను కోల్పోయినటువంటి వృంద ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆమె బూడిద నుండి ఒక మొక్క ఉద్భవిస్తుంది. శ్రీ మహావిష్ణువు దానికి తులసి అనే పేరు పెడతాడు. అలాగే నా రూపాల్లో ఒకటి శాలిగ్రామం రూపంలో తులసితో పాటు పూజలు అందుకుంటుంది అని చెప్తాడు. ఇక తర్వాత జలంధర మరణం. జలంధరుని శక్తి యొక్క రహస్యం అతడి ధర్మబద్ధమైన భార్య మరియు అతని భార్య యొక్క పవిత్రత. ఎప్పుడైతే ఆ పవిత్రత పోతుందో అప్పుడు అతని శక్తులు కూడా క్షీణిస్తాయి. దీని తర్వాత జలంధరుడి శక్తులన్నీ అంతమైపోతాయి. శివుడు తన యుద్ధాన్ని తిరిగి ప్రారంభిస్తాడు. శుంభుడు మరియు నిశుంభుడు అనే రాక్షసులు అతనితో పోరాడడానికి ముందుకొస్తారు. కానీ చివరికి వాళ్ళు యుద్ధభూమి నుండి పారిపోవాల్సి వస్తుంది. అప్పుడు జలంధరుడు శివుడితో యుద్ధానికి వస్తాడు. వీళ్ళిద్దరి మధ్య భీకరమైన యుద్ధం మొదలవుతుంది. శివుడు జలంధరుడి తలను తన బొటనవేలు నుండి సృష్టించినటువంటి చక్రం ద్వారా వేరు చేస్తాడు. అతని మరణం తర్వాత జలంధరుడి ఆత్మ శివుడితో ఐక్యమైపోతుంది. ఇక తర్వాత జలంధర్ నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది? జలంధర్ అనేది భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని ప్రధానమైన జిల్లాల్లో ఒకటి. ఈ నగరం సట్లెజ్, బియాజ్ మరియు రావి అనేటువంటి 3 నదుల్ని కలిగి ఉంటుంది. ఈ నగరానికి ఆ పేరు పెట్టడం మనకున్న పురాణం ఏంటంటే, జలంధర్ నగరం రాక్షసరాజు జలంధర్ రాజధాని అని చెప్తారు. నేటికి కూడా జలంధర్లో రాక్షసరాజు జలంధర్ భార్య వృందాదేవి ఆలయం ఉంది. ఇక్కడ ఒక పురాతనమైన గుహ ఉందని, అది నేరుగా హరిద్వార్ వరకు వెళ్తుందని నమ్ముతారు. ఒక ఆలయానికి సంబంధించిన పురాణాల ప్రకారం విష్ణువు తన పవిత్రతను విచ్ఛిన్నం చేసినప్పుడు వృంద ఇక్కడే ఆత్మహత్య పాల్పడిందని చెప్తారు. ఆమె బూడిద పైన తులసి మొక్క పుట్టింది. లక్ష్మీదేవి కంటే విష్ణువు అత్యంత ప్రీతిపాత్రంగా భావించేటువంటి తులసి ఈ వృందాదేవి రూపం. 40 రోజుల పాటు భక్తితో ఇక్కడ పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని వృందాదేవి ఆలయానికి సంబంధించి ప్రసిద్ధమైన నమ్మకం. సో ఫ్రెండ్స్, ఈ కథ నుండి గ్రహించాల్సిన నీతి ఏంటంటే, జలంధర్ ఒక అహంకారి మరియు బలమైన రాక్షసుడు. అతడు చివరికి ధర్మం యొక్క శక్తులు మరియు విశ్వం యొక్క చట్టాల చేత జయించబడ్డాడు. దాంతో సంబంధం లేకుండా అతని ఓటమి చెడు మీద మంచి విజయానికి మరియు అహంకారం మీద ధర్మానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. మొత్తం మీద ఈ జలంధరుడి పాత్ర మంచి మరియు చెడుల మధ్య శాశ్వతమైన యుద్ధాన్ని గుర్తు చేస్తుంది. అలాగే అతని భార్య విషయంలో ఒకరి నమ్మకాలు మరియు సూత్రాలకు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తుంది. మీకు ఈ జలంధరుడి కథ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇన్ఫోగిక్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.